విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అసలు అతడు ఇండియా క్రికెట్కి అయితే ఒక వజ్రం లాంటోడు, కోహినూరు వజ్రం లాంటోడు. అసలు అతని కెప్టెన్సీతో ఎన్నో బ్రిలియన్స్ చేసి పడేశాడు. అతడు ఎటువంటి కెప్టెన్సీ చేశాడంటే సేనా కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా వంటి కంట్రీస్లలో మ్యాచెస్ గెలవాలంటే ఎవరి వల్ల కాదు, అది వాళ్ళ ఓన్ టెరిటరీస్. దాళ్ళను ఓడించాలంటే అసలు ఎవరి వల్లే కానీ అసాధ్యం అయ్యేది. ఈవెన్ మన గ్రేట్ లెజెండ్స్ అయిన కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ ఇటువంటి గోల్డెన్ ఎరా ఉన్నప్పుడే ఆ పిచ్చెస్లో ఆ కంట్రీస్లో వెళ్ళి గెలవలేకపోయారు. కానీ విరాట్ కోహ్లీ ఏ మోటివేషన్తో టీమిండియాలోకి వచ్చాడో ఏమో కానీ అసలు అతడు ఒక డిఫరెంట్ సినారియోని క్రియేట్ చేశాడు. లిటరల్లీ సౌత్ ఆఫ్రికాలో గెలిచారు, న్యూజిలాండ్లో గెలిచారు, ఇంగ్లాండ్లో గెలిచారు, ఆస్ట్రేలియా అయితే సిరీస్లో గెలిచి పడేశారు. లిటరల్లీ అటువంటి మైండ్ సెట్, అటువంటి కెప్టెన్సీ బిల్డ్ చేశాడు విరాట్ కోహ్లీ. లిటరల్లీ దీనికైతే అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఇక అతని బ్యాటింగ్ స్టాట్స్ విషయానికి వస్తే లిటరల్లీ మైండ్ అయితే ఎగిరిపోతుంది. ఏ కెప్టెనే కానీ టెస్ట్ క్రికెట్లో 7 సెంచరీలు అయితే కొట్టలేదు, కానీ విరాట్ కోహ్లీ కొట్టు చూపించాడు. అది కూడా 2 డబుల్ సెంచరీలు అయితే బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి, బ్యాక్ టు బ్యాక్ సిరీస్లలో వచ్చాయి. అంటే నాట్ అన్ ఈజీ జాబ్. ఒక సంవత్సరం 2 సంవత్సరాలకి ఒక డబల్ సెంచరీ కొట్టాలంటేనే చాలా కష్టం. కానీ విరాట్ కోహ్లీ డబల్ సెంచరీలు యాజ్ ఎ కెప్టెన్గా అయితే ఏదో బఠానీలు తిన్నంత ఈజీగా కొట్టి పడేసేవాడు ఒకప్పుడైతే. ఇక ఈ మధ్య కాలంలో అయితే కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్ వంటి ప్లేయర్లు అయితే ఫ్యూచర్ అవుతున్నారు. కానీ ఒకప్పుడు ఈ ముగ్గురు ప్లేయర్లు కూడా విరాట్ కోహ్లీని టార్గెట్ చేసేవారు. లైక్ అతన్ని దాటిపోవాలి అని మెంటల్లీ ఆడేవారు ఒకప్పుడు. ఇక ఇండియా యొక్క కెప్టెన్సీ రికార్డ్ విషయానికి వస్తే టెస్టులలో గత 82 ఏళ్లగా ఓవర్సీస్ టెస్ట్ విన్స్ వచ్చేసి కేవలం 38 మాత్రమే. అదే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేసిన 7 ఏళ్లలో ఏకంగా 16 విన్స్ సాధించగలిగారు ఓవర్సీస్లో, అది కూడా సేనా కంట్రీస్లలో. అంటే నాట్ అండ్ ఈజీ జాబ్. మన ఏషియన్ కంట్రీస్లో అయితే లైక్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇటువంటి కంట్రీస్లో అయితే సిమిలర్ టు అవర్ పిచ్చెస్ లాగా ఉంటాయి కాబట్టి అక్కడ గెలిచడం ఈజీ. కానీ అవుట్ ఆఫ్ ఏషియా వెళ్ళినట్టయితే అక్కడ స్విన్నింగ్ ట్రాక్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ నాట్ అన్ ఈజీ జాబ్. ఇక విరాట్ కోహ్లీ యొక్క ఫస్ట్ అచీవ్మెంట్ విషయానికి వస్తే అది 2014 డిసెంబర్ అడిలైడ్ వేదికగా అయితే ఆస్ట్రేలియా అగేన్స్ట్గా అయితే మన ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. లిటరల్లీ ఆ మ్యాచ్లో MS ధోని అయితే కెప్టెన్సీ నుంచి రిటైర్ ఇచ్చారు. ఏకంగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్కి అయితే ప్రకటించాడు. ఆ తర్వాత వెంటనే విరాట్ కోహ్లీ అయితే కెప్టెన్ అయిపోయాడు. కానీ ఈ మ్యాచ్లో అయితే లిటరల్లీ ఆస్ట్రేలియన్స్ 400 టార్గెట్ ఇస్తే విరాట్ కోహ్లీ ఎక్కడే కానీ ఈ మ్యాచ్ని డ్రా చేసుకుందాం, 400 రన్స్ని చేయలేమని చాలా డౌట్లు అయితే ఎక్కడే కానీ లేవు. అతడైతే క్లియర్ మైండెడ్తో ఈ మ్యాచ్ మనం గెలవబోతున్నాం అన్న స్టేట్మెంట్తో బ్యాటింగ్ చేశాడు. టీం మొత్తం కూడా అలానే మోటివేట్ చేశాడు. అఫ్ కోర్స్ ఆ మ్యాచ్ అయితే ఓడిపోయారు. కానీ ఆ మ్యాచ్ అడిలైడ్లో జరిగిన మ్యాచ్ అయితే లిటరల్లీ విరాట్ కోహ్లీ అయితే 2 ఇన్నింగ్స్లలో సెంచరీ సాధించి టీం అయితే క్లోజ్గా రావడానికి 100కి 200% అయితే విరాట్ కోహ్లీ అయితే కృషి చేశాడు. ఈ కాన్ఫిడెన్స్ అయితే అతడు అప్పటి నుంచే బిల్డ్ చేసుకున్నాడు. లైక్ ఇతన్ని బాన్ టు కాన్ఫిడెన్స్ అన్నట్లు ఉండేవాడు. ఇక సెకండ్ అచీవ్మెంట్ విషయానికి వస్తే ఫర్ 60 ఓవర్స్ దే షుడ్ ఫీల్ లైక్ హెల్ అవుట్ దేర్. మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది అసలు ఈ స్టేట్మెంట్ వినగానే. అసలు ఆ మ్యాచ్ ఏమన్నా మ్యాచ్ ఫర్ 60 ఓవర్స్, అది కూడా ఇంగ్లాండ్కి వెళ్ళి ఇంగ్లాండ్ ప్లేయర్స్ని 60 ఓవర్లలో ఆల్అౌట్ చేయడం నాకు తెలిసినంత వరకు ఏ గ్రేట్ కెప్టెన్ కూడా సాధ్యం కాదేమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఎటువంటి ప్లేయర్స్ అంటే వాళ్ళ దగ్గర రోరీ బాన్, సిబ్లింగ్స్ మరియు స్టూవర్ట్ బ్రాడ్, జిమ్మీ ఆండర్సన్ ఇటువంటి ప్లేయర్స్ వాళ్ళు స్పెషల్లీ టెస్ట్ కోసమే రెడీ చేసేవారు. వాళ్ళు ఓన్లీ T20 కానీ ODI కానీ అసలు ఆడించేవారు కాదు. అసలు వాళ్ళు టోర్నమెంట్స్ కూడా వెళ్ళేవారు కాదు. లైక్ IPL, ODIస్లో ఏమైనా లీగ్స్ జరిగిన ఇటువంటి ఏ లీగ్సే కానీ వాళ్ళు అటెండ్ అయ్యేవారు కాదు. వాళ్ళు ఓన్లీ టెస్ట్ కోసమే 4 ప్లేయర్ని బిల్డ్ చేసేవారు. వాళ్ళ ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ 365 రోజులు జరుగుతూనే ఉంటుంది. ఆ కౌంటీ క్రికెట్ ఆడుతూ వాళ్ళ గేమ్ని అయితే ఇమ్మెన్స్లీ డెవలప్ చేశారు. అలానే వీళ్ళతో పాటు జో రూట్ కూడా, ఆయన కూడా రీసెంట్గా అయితే ODI క్రికెట్కి మరియు T20 క్రికెట్కి పెద్దగా పిక్ చేయకుండా అతన్ని కూడా టెస్ట్ క్రికెట్లోనే ఉంచి అతన్ని కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ వాల్గా అయితే తయారు చేశారు. కానీ అటువంటి టీంని విరాట్ కోహ్లీ అయితే ఆ ఒక్క స్పీచ్తో మట్టి కలిపించాడు. ఆ మ్యాచ్లో మన ఇండియన్ ప్లేయర్స్ మొత్తం ఆ ఒక్క స్టేట్మెంట్తో తొలగిపోయారు. లిటరల్లీ బ్యాటర్ ఒక డిఫెన్స్ ఆడితే 11 మంది పిచ్ దగ్గరకు వచ్చి ఆ బ్యాటర్ని స్లెచ్ చేసేవారు. లిటరల్లీ తన మైండ్ పైన గేమ్ ఆడేవారు. అసలు
ఏమన్నా కంప్లీట్ టీమ్ పర్ఫార్మెన్స్ ఆ మ్యాచ్ అయితే లిటరలీ ఇంగ్లాండ్ వాళ్ళకైతే ఇండియా అంటే ఏదో రుచి చూపించారు ఆ మ్యాచ్లో. ఇక థర్డ్ అచీవ్మెంట్ విషయానికి వస్తే జస్టిన్ లాంగర్, మీకు బాగానే గుర్తు ఉంటుంది. ఇతడు ఆస్ట్రేలియన్ దిగ్గజ బ్యాటర్, అలానే ఆస్ట్రేలియన్కు రీసెంట్గా కోచింగ్ కూడా చేశాడు. ఈవెన్ రీసెంట్ కాదు, గత 3 ఏళ్ల కిందట. అసలు ఇతడు చెప్పిన మాటలు వింటే విరాట్ కోహ్లీ పైన అసలు మనకు ఎటువంటి ఈగో, ఎటువంటి వేరే ప్లేయర్ ఫ్యాన్, ఎటువంటి ప్లేయర్, ఇతడైతే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కు ఒకటే చెప్పాడు. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయడానికి వస్తాడో అతని బ్యాటింగ్ జస్ట్ చూడండి మీరు, అతన్ని స్లెచ్ చేయడం కానీ ఆర్ సంథింగ్ ఏమైనా చేసినట్లయితే అది మనకే ఫైర్ బ్యాక్ అవుతుంది, దాని నుంచి మీరు నేర్చుకోండి అని జస్టిన్ లాంగర్, వన్ ఆఫ్ ద గ్రేట్ కోచ్, గ్రేట్ టీమ్ కి అయితే అలా చెప్పాడు. ఆస్ట్రేలియా అంటే ఆ చిన్న చిన్న టీం అయితే అసలే కాదు. అది ఇప్పటికీ అప్పటికి ఎప్పటికైనా సరే వన్ ఆఫ్ ద గ్రేట్ టీమ్. అది ఎప్పటికీ ఛాంపియన్ ప్లేయర్స్ ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. అటువంటి టీమ్ కోచ్ ఈ మాటలు చెప్పాడంటే డెఫినెట్లీ మీరు విరాట్ కోహ్లీ యొక్క ఏం అచీవ్ చేశాడో డెఫినెట్లీ చూసి చూడాల్సిందే. ఇక ఫోర్త్ అచీవ్మెంట్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ యొక్క టెస్ట్ రికార్డులు అందరూ చూస్తారు, కానీ అతడు బిల్డ్ చేసిన కోర్ బౌలింగ్ అటాక్ అయితే ఎవరే కానీ గమనించారు, ఎవరే కానీ అబ్జర్వ్ చేయరు. అది ఒక అండర్వేగా పోతూ ఉంది. కానీ మీరు చూసినట్లయితే మొహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్ ఇటువంటి బౌలర్స్ అందరినీ టెస్ట్ క్రికెట్ కోసం వన్ ఆఫ్ ద ఛాంపియన్స్ బౌలర్ లా గ్రూమ్ చేశాడు. అతడు ఫిట్నెస్ ఇస్ ద కీ అనే టీంలో ఒక ఫిట్నెస్ అనే రెవల్యూషన్ తెచ్చాడు. అప్పటి వరకు అయితే ఫాస్ట్ బౌలర్కి ఫిట్నెస్ ఏమీ కాదు, ఉండేది కాదు. వాళ్ళు జస్ట్ ప్రాక్టీస్ చేసేవారు, అలానే బౌలింగ్ చేసేవారు మ్యాచెస్లో. కానీ విరాట్ కోహ్లీ ఎప్పుడైతే వచ్చాడో ఆ ఫిట్నెస్ పైన ఆ ఎక్స్ట్రా 2 ఎఫర్ట్స్ పెట్టి మరి ఆ ఫిట్నెస్ని ఆన్ పాయింట్ ఉండేలా చూసుకున్నాడు విరాట్ కోహ్లీ. దానికైతే డెఫినెట్లీ మనం ఇంకో హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే విరాట్ కోహ్లీకి మరియు అతని రెవల్యూషన్కి. ఈ ఫిట్నెస్ రెవల్యూషన్, ఈ ఫాస్ట్ బౌలర్ మీద ఫిట్నెస్ రెవల్యూషన్ ఎక్కడ యూజ్ అయిందంటే మన ఇండియాకి. మన ఇండియా ఒకప్పుడు అయితే బ్యాటింగ్ ఓరియంటెడ్ టీం మరియు స్పిన్ బౌలింగ్ ఓరియంటెడ్ టీం. ఎక్కడ కానీ ఫేస్ బౌలర్స్ ఉన్నారే కానీ వాళ్ళు కంటిన్యూస్గా ఆడేట వాళ్ళు కాదు, మ్యాచెస్ని అంత ఫిట్నెస్ అయితే మెయింటైన్ చేసేవారు కాదు. కాబట్టి కన్సిస్టెంట్గా ఇంజురీస్ అయ్యేవి. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ఆ ఫిట్నెస్ రెవల్యూషన్ తెచ్చాడో ఈ ఫాస్ట్ బౌలర్స్లో ఇంజురీ కన్సర్న్స్ అనేవి తగ్గుతూ వచ్చాయి. అప్పటి నుంచి మన ఇండియా అయితే టాప్లో పర్ఫామ్ చేస్తుంది. లైక్ సేనా కంట్రీస్లలో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ వంటి కంట్రీస్లలో మంచి పర్ఫార్మెన్స్ అందిస్తూ వచ్చింది. ఇక ఫిఫ్త్ అచీవ్మెంట్ విషయానికి వస్తే ఆయన హంగర్ అయితే అతనిలో టన్నులు కొద్దింది. లిటరల్లీ టెస్ట్ క్రికెట్లో ఎవరే కానీ ఆ 2s 3s తీయడానికి పెద్దగా ఆసక్తి చూపించారు. దొరికితే 1 తిరుగుతారు, లేదంటే 4 6 కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ విరాట్ కోహ్లీ ఎటువంటి ప్లేయర్ అంటే ఆ 2s ఆ 3sని కూడా ఎక్కడే కానీ వదిలేసేవాడు కాదు. లిటరల్ అతడు నాకైతే 2019లో గుర్తుకుంది, సౌత్ ఆఫ్రికా అగైనెస్ట్గా అతడు లిటరల్ ఆ మ్యాచ్లో అయితే 254 రన్లు కొట్టాడు. ఇప్పటికి అతని టెస్ట్ ఫార్మాట్లో హైయెస్ట్ స్కోర్ అదే. కానీ ఆ మ్యాచ్లో మీరు క్లియర్లీ గమనించినట్లయితే 250 దగ్గర ఉన్నప్పుడైతే రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేయడానికి వస్తాడు విరాట్ కోహ్లీతో. అక్కడ ఒక బాల్ 3 రన్స్ ఆపర్చునిటీ ఉంది. లిటరల్ అతడు అలసిపోయాడు. దాదాపు 300 బాళ్ళు పైగా ఆడి ఉన్నాడు. అతడు ఎటువంటి లెక్క చేయకుండా ఆ థర్డ్ రన్ తిరిగి అతని ఫిట్నెస్ లెవెల్స్ ఏందో ప్రూవ్ చేసుకున్నాడు ఆ మ్యాచ్లో. మనం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ రన్నింగ్ చేసినా, హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసినా, హాఫ్ అన్ అవర్ క్రికెట్ ఆడినా కూడా మన బాడీ అయితే ఎక్కువగా అలసిపోతుంది. అది విరాట్ కోహ్లీ దాదాపు 30 ఏళ్ళ వయసులో కూడా విత్ ఈజీగా చేసేస్తున్నాడు అంటే అతనిలో సంథింగ్ ఈజ్ దేర్ అనేది మనం ఒప్పుకొని తీరాల్సిందే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.